పూర్తిగా మునిగిపోయాయి. వస్తువులు వరద రూపంలో కొట్టుకుపోయాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం, కాయగూరలు అన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయాయి. ప్రజలు కూడా చాలా మంది చనిపోయారు. అన్నదమ్ములు కోల్పోయిన, అక్కచెల్లెలు కోల్పోయిన ప్రజలు, అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు. ఇదే విధంగా మనం గతంలో కేరళ రాష్ట్రంలో వచ్చిన వరదల సహాయంలో, వరదల టైంలో మనం చాలా సహాయం చేశాం మన జ్ఞానాపురం తరఫున. అదే దాతృత్వాన్ని ఇప్పుడు కూడా మనం చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జ్ఞానాపురం ఏ యొక్క విపత్తు వచ్చినప్పుడు ముందుండి సహాయం చేయడం మనకు అలవాటు. అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క సహాయాన్ని మనం అందిస్తాం. మన జ్ఞానాపుర పిపిసి ఆధ్వర్యంలో మరియు రెవరెండ్ ఫాదర్ జొన్నాడు జాన్ ప్రకాష్ గారు సెయింట్ పీటర్స్ కేథడ్రల్ విచారణకర్తలు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క వరద సహాయ నిధికి మీరందరూ మిద్దెల్లో ఉన్న, కిందనున్నా సరే అందరూ వచ్చి మీ యొక్క సహాయాన్ని ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ, అంటే బియ్యం, కందిపప్పు, పంచదార, మినపప్పు ఏది ఇచ్చినా సరే అక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది. అదే బట్టల రూపంలో కానీ కొంచెం మంచి బట్టలు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు సర్వం కోల్పోయారు. ప్రభుత్వం సహాయం చేసినా సరే సరిపోదు. కాబట్టి మనం మదర్ తెరేసా దాతృత్వ గుణాన్ని మరియు మన జ్ఞానాపుర దాతృత్వాన్ని చాటుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బండి వద్దకు వచ్చి మన జ్ఞానాపురం పిపిసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటూ మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా బియ్యం రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ముఖ్యంగా వస్తు రూపంలో అంటే ఉపయోగపడే వస్తువులు కందిపప్పు, మినపప్పు, పంచదార మరియు ఉప్పు, నూనె ఏమన్నా సరే మనకు ఉన్న దాంట్లో కొంత సహాయాన్ని చేస్తే ఆ దేవుడు మనకు, మన పిల్లలకు మంచి ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ఇస్తారని, మనకు మంచి భవిష్యత్తును ఇస్తారని ఆశిస్తూ